ప్రభుత్వ రంగంలో అదీ ఎలాంటి పరీక్ష లేకుండా ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సీటీసీ నుంచి హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ అభ్యర్థులకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సరే, మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులకి మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా మంచి సంఖ్య. ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్లకి స్టార్టింగ్ శాలరీనే నెలకు 30,000 రూపాయలిస్తారు. అదొక్కటే కాదు, ఈ జీతంతో పాటు ట్రావెల్, ఫుడ్ అలవెన్స్లు లాంటి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగ ప్రకటనలో అందర్నీ ఎక్కువగా అట్రాక్ట్ చేసే విషయమేంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అంతేకాదు, అప్లై చేయడానికి ₹1 ఫీజు కూడా కట్టాల్సిన పనిలేదు. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ కదా. సరే, ఈ జాబ్ ఆపర్చునిటీని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ ఉద్యోగం అంటే ఏంటి, దీనికి ఎవరు అర్హులు, జీతం ఎలా ఉంటుంది, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ జాబ్ ఆపర్చునిటీ ప్రత్యేకంగా ఎవరికోసమనేది ఒకసారి చూద్దాం. ఓకే, జాబ్లో జాయిన్ అయ్యాక ఈ హాస్పిటాలిటీ మానిటర్గా మన పని ఏంటి, అసలు వాళ్ల రోల్ ఏంటి, వాళ్ల రోజువారీ బాధ్యతలు ఎలా ఉంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. హాస్పిటాలిటీ మానిటర్ పేర్లోనే ఉంది కదా, ఇది బేసిక్గా ఒక సూపర్వైజరీ రోల్ అన్నమాట. అంటే ట్రైన్లలో, ఐఆర్సీటీసీ సెంటర్లలో ఇచ్చే క్యాటరింగ్, టూరిజం సర్వీస్ల క్వాలిటీని చూసుకోవడం వీళ్ల మెయిన్ డ్యూటీ. అంటే వీళ్ళేం చేస్తారంటే క్యాటరింగ్ యూనిట్లను సూపర్వైజ్ చేయడం, ఫుడ్ క్వాలిటీని చెక్ చేయడం, సర్వీస్ స్టాండర్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడం, ఇంకా వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్ని గైడ్ చేయడం. మొత్తం మీద చెప్పాలంటే ప్రయాణికులకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే వీళ్ల లక్ష్యం. మరి ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు: హాస్పిటాలిటీ, క్యులినరీ ఆర్ట్స్, హోటల్ మేనేజ్మెంట్ లేదా టూరిజం మేనేజ్మెంట్. ఈ 4 ఫీల్డ్స్లో ఏ ఒక్కదానిలో డిగ్రీ లేదా ఎంబీఏ చేసినా సరిపోతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఇది కేవలం ఫ్రెషర్స్ కోసం మాత్రమే. అంటే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదన్నమాట. సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనవరి 21, 2026 నాటికి జనరల్ కేటగిరీ వాళ్లకి మాక్సిమం 27 ఏళ్లు ఉండాలి. ఇక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్లకి 30 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 32 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సరే, ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే టాపిక్ శాలరీ అండ్ బెనిఫిట్స్. జీతం ఎంతొస్తోంది, జీతం ఒక్కటే కాకుండా ఇంకా ఏమేం లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాం. నెలకి 30,000 జీతంతో పాటు మీ ఖర్చులను తగ్గించేందుకు చాలా అలవెన్సులు కూడా ఉన్నాయి. డ్యూటీలో ఉన్నప్పుడు ఫుడ్ కోసం రోజుకు ₹350, వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు లాడ్జింగ్ కోసం ₹240, నేషనల్ హాలిడేస్ రోజు పనిచేస్తే స్పెషల్ అలవెన్స్, ఇంకా మీ హెల్త్ కోసం మెడికల్ ఇన్సూరెన్స్, ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందా? అవును, ఉంది. జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ₹25,000 సెక్యూరిటీ డిపాజిట్గా కట్టాల్సి ఉంటుంది. అయితే దీని గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఇది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. అంటే తిరిగి ఇచ్చేస్తారు. సెలెక్ట్ అయ్యాక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో కట్టాలి. మీరు ఎప్పుడైనా జాబ్ మానేస్తే ఈ అమౌంట్ని మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సెలెక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్, అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని నీట్గా ఫిల్ చేయాలి. సెకండ్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటి జిరాక్స్ కాపీలన్నీ రెడీ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్, వాళ్లు చెప్పిన డేట్కి వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. ఇంటర్వ్యూలు 4 వేర్వేరు నగరాల్లో జరుగుతున్నాయి: మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఇంకా గుజరాత్. గుర్తుపెట్టుకోండి, ఈ 4 లొకేషన్స్లో మీకు వీలైన ఒక్క చోటుకు మాత్రమే వెళ్ళాలి. అన్నింటికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అస్సలు మర్చిపోవద్దు. ఒక చెక్లిస్ట్ లాగా చూసేద్దామా? ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇంకా అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించిన ఒక సెట్ జిరాక్స్ కాపీలు. ఇవన్నీ కరెక్ట్గా తీసుకెళ్ళండే. చూశారు కదా,
ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూతో ఐఆర్సీటీసీ లాంటి ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం. బహుశా ఒక మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇదే సరైన అవకాశమేమో. ఒక్కసారి ఆలోచించండి.